ఇంతకుముందు వీడియోలో అరేస్ గురించి తెలుసుకున్నాం. దాంట్లో ఇంటీజర్ డాటా టైప్తో అరేస్ ఎలా రాయాలో చూసాం కదా. ఇప్పుడు క్యారెక్టర్ డాటా టైప్తో అరేస్ ఎలా రాస్తారో చూద్దాం. ఇంటీజర్, ఫ్లోట్, అరేస్ డిక్లేర్ చేసినట్టుగానే క్యారెక్టర్ అరేస్ని కూడా డిక్లేర్ చేయవచ్చు. క్యార్ వేరియబుల్ నేమ్1 స్క్వేర్ బ్రాకెట్స్ ఈక్వల్ టు ఓపెన్ కర్లీ బ్రేస్. క్యారెక్టర్ వాల్యూస్ని సింగిల్ కోట్స్లో ఇస్తారు కాబట్టి సింగిల్ కోట్స్లో ప్రతి క్యారెక్టర్ని కామాతో సెపరేట్ చేస్తూ ఇవ్వాలి. సింగిల్ కోట్ ఎం, సింగిల్ కోట్ కామా యు, కామా ఆర్, కామాతో సెపరేట్ చేస్తూ క్యారెక్టర్స్ను ఇవ్వాలి. తర్వాత క్లోజింగ్ కర్లీ బ్రేస్. అరేస్ అంటే ఏంటివి? ఒకే వేరియబుల్ నేమ్ని యూజ్ చేసుకుంటూ నంబర్ ఆఫ్ వాల్యూస్ను స్టోర్ చేయడానికి యూజ్ చేసే వాటిని అరేస్ అంటారు. ఒకే వేరియబుల్ నేమ్ను యూజ్ చేసి సెల్స్లో నంబర్ ఆఫ్ వాల్యూస్ను స్టోర్ చేస్తుంది కాబట్టి వాటిని రిఫర్ చేయడము 0 నుండి స్టార్ట్ చేసుకుంటుంది. సో ఇక్కడ మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 6 క్యారెక్టర్స్ ఉన్నాయి. మొదటి క్యారెక్టర్ను రిఫర్ చేయాలంటే 0 నుండి స్టార్ట్ చేస్తుంది. చివరి క్యారెక్టర్ను రిఫర్ చేయాలంటే 5. ఇక్కడ ఆల్రెడీ 0 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి 6th పొజిషన్కి వచ్చేసరికి 5 అవుతుంది. సో దీన్ని ఎలా రాస్తారో చూద్దాం. printf %c అంటే క్యారెక్టర్ ఫార్మాట్ స్పెసిఫైయర్. సో దీంట్లో ఒకే క్యారెక్టర్ని డిస్ప్లే చేస్తుంది. సో ఫస్ట్ క్యారెక్టర్ను డిస్ప్లే చేయాలంటే నేమ్1 ఆఫ్ 0. ఇప్పుడు దీన్ని కంపైల్ చేస్తే ఎర్రర్ వచ్చింది. డిక్లరేషన్ సింటాక్స్ ఎర్రర్ అంటే డిక్లరేషన్లో ఏదో మిస్టేక్ జరిగింది. ఏం జరిగి ఉంటుంది? సెమీకోలన్ మిస్ అయింది. సో సెమీకోలన్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ కంపైల్ చేయండి. సో ఎర్రర్స్ ఏమీ లేవు. ఇప్పుడు రన్ చేస్తే నేమ్1 ఆఫ్ 0 అంటే ఫస్ట్ సెల్లో ఏముంది? ఎం ఉంది. సో ఎమ్ని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ నేమ్1 ఆఫ్ 2 అంటే ఏంటి? 0 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి థర్డ్ పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ని రిటర్న్ చేస్తుంది. థర్డ్ పొజిషన్లో ఏముంది? ఆర్. సో ఆర్ని డిస్ప్లే చేస్తుంది. క్యారెక్టర్ అరేస్ని స్ట్రింగ్స్ అని కూడా అంటారు. డైరెక్ట్గా అరేస్లో ఉన్న వాల్యూను డిస్ప్లే చేయడానికి %s ఫార్మాట్ స్పెసిఫైయర్ని యూజ్ చేస్తారు. సో %sని యూజ్ చేసినప్పుడు స్క్వేర్ బ్రాకెట్ను యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా వేరియబుల్ నేమ్ ఇచ్చేస్తే సరిపోతుంది. నేమ్1. సో స్క్వేర్ బ్రాకెట్స్ అవసరం లేదు. సో ఇప్పుడు ఆ క్యారెక్టర్ అరేలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. క్యారెక్టర్ అరేస్ని స్ట్రింగ్స్ అంటారని చెప్పుకున్నాం కదా. ఇలా సింగిల్గా ఉన్న క్యారెక్టర్స్ అన్నిటినీ కలిపి ఒకే వర్డ్గా రాయటాన్ని స్ట్రింగ్ అంటారు. సి కంపైలర్లో స్ట్రింగ్ అని డిక్లేర్ చేయాలంటే కంపల్సరీగా వర్డ్ కంప్లీట్ కాగానే చివర్లో నల్ వాల్యూని అసైన్ చేయాలి. ఒకవేళ నల్ వాల్యూని అసైన్ చేయకపోతే అది కంటిన్యూస్ అవుతుంది. దాని స్ట్రింగ్ క్లోజ్ అయినట్టుగా తీసుకోదు. కాబట్టి సో కంపైలర్కి స్ట్రింగ్ కంప్లీట్ అయింది అని తెలియడానికి కంపల్సరీ చివర్లో నల్ వాల్యూని అసైన్ చేయాలి. మీకు చూడడానికి ఇది టెక్స్ట్ కంప్లీట్గా డిస్ప్లే అయినట్టు కనిపించింది, కానీ దీంట్లో ఒక ఎర్రర్ ఉన్నది. సో అదేంటో చూద్దాం. ఇంతకుముందు మనం నల్ వాల్యూ ఇవ్వకపోతే ఏం జరుగుతుందో ఇంకొక క్యారెక్టర్ని యాడ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకొక క్యారెక్టర్ని యాడ్ చేసి ప్రోగ్రామ్ను రన్ చేస్తే టెక్స్ట్తో పాటు చివర్లో మరొక క్యారెక్టర్ కూడా డిస్ప్లే అవుతుంది. సో ఇలా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే స్ట్రింగ్ ఎక్కడి వరకు కంప్లీట్ అయిందో కంపైలర్కి తెలియదు కాబట్టి ఒక అన్నోన్ క్యారెక్టర్ని అటాచ్ చేస్తుంది. సి కంపైలర్లో స్ట్రింగ్ అంటే చివర్లో కంపల్సరీ ఒక నల్ వాల్యూని యాడ్ చేస్తేనే దాన్ని ఒక కంప్లీట్ స్ట్రింగ్ అని అనుకుంటుంది. కాబట్టి నల్ వాల్యూ డిక్లేర్ చేయకపోతే సమ్ క్యారెక్టర్స్ని అటాచ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే స్ట్రింగ్ కంప్లీట్ అవుతుందో అప్పుడు నల్ వాల్యూను తప్పకుండా ఇవ్వాలి. నల్ వాల్యూని ఎలా రాస్తారు? \0. సో క్యారెక్టర్ అంటే యాక్చువల్గా 1 క్యారెక్టర్ ఉంటుంది, కానీ ఇక్కడ \0 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. కానీ \/ దేనికోసం యూజ్ చేస్తారు? స్పెషల్ క్యారెక్టర్స్ కోసం యూజ్ చేస్తారు. సో స్పెషల్ క్యారెక్టర్ కాబట్టి \0 అంటే నల్ వాల్యూ. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 కాదు, దీన్ని నల్ వాల్యూ అంటారు. ఇది అవుట్పుట్ డిస్ప్లేలో కనిపించదు. సో ఈ నల్ వాల్యూను డిక్లేర్ చేయడం వల్ల ఆ స్ట్రింగ్ అక్కడి వరకు క్లోజ్ అయింది అని కంపైలర్ అర్థం చేసుకుంటుంది. కాబట్టి స్ట్రింగ్స్ రాసేటప్పుడు దీన్ని మర్చిపోకుండా ఇవ్వాలి. ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేస్తే మీకు స్ట్రింగ్ యాజ్ ఇట్ ఈస్గా డిస్ప్లే అయింది.
క్యారెక్టర్ అరేస్ను మరో రకంగా కూడా డిక్లేర్ చేయవచ్చు. క్యార్ వేరియబుల్ నేమ్ టు స్క్వేర్ బ్రాకెట్స్ ఈక్వల్ టు, ఇప్పటి వరకు క్యారెక్టర్స్ని సింగిల్ కోట్స్లోనే ఇచ్చాము. సింగిల్ కోట్స్లో సింగిల్ క్యారెక్టర్ మాత్రమే తీసుకుంటుంది. స్ట్రింగ్ని అసైన్ చేయాలంటే డబల్ కోట్స్లో ఇవ్వాలి. సో డబల్ కోట్స్ ట్యుటోరియల్స్ డబల్ కోట్స్ అండ్ సెమికోలన్, ఈ విధంగా స్ట్రింగ్స్ను అసైన్ చేస్తారు. ఇప్పుడు ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో వేరియబుల్ను మార్చి రన్ చేస్తే ట్యుటోరియల్స్ అని డిస్ప్లే అవుతుంది. క్యారెక్టర్ అరేస్లో కర్లీ బ్రేసెస్లో సింగిల్ కోట్స్లో కామాస్తో సపరేట్ చేస్తూ రాసిన, లేదా ఇలా డైరెక్ట్గా డబుల్ కోట్స్లో స్ట్రింగ్ అసైన్ చేసినా కూడా రెండు ఒకటే అవుతాయి. కానీ సింగిల్ కోట్స్లో అసైన్ చేసినప్పుడు చివర్లో కంపల్సరీ నల్ వాల్యూని ఇవ్వాల్సి వస్తుంది. క్యారెక్టర్ అరేస్కి డబుల్ కోట్స్తో స్ట్రింగ్ని అసైన్ చేసినప్పుడు సి కంపైలర్ ఆటోమేటిక్గా స్ట్రింగ్ చివరన నల్ వాల్యూని అసైన్ చేసుకుంటుంది. ఇలా డబుల్ కోట్స్లో ఇచ్చినప్పుడు నల్ వాల్యూని ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సింగిల్ కోట్స్లో రాసినప్పుడు ఎలా క్యారెక్టర్స్ని రీడ్ చేస్తామో స్ట్రింగ్స్ని అసైన్ చేసినప్పుడు కూడా అదేవిధంగా క్యారెక్టర్స్ని రీడ్ చేయవచ్చు. సో ఇక్కడ క్యారెక్టర్ని రీడ్ చేయాలంటే %c నేమ్ టు ఆఫ్ 0 అంటే ఫస్ట్ క్యారెక్టర్ని డిస్ప్లే చేస్తుంది. నేమ్ టు ఆఫ్ 4 అంటే 0 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి 4 అంటే ఫిఫ్త్ పొజిషన్లో ఏముంది, r ఉంది కాబట్టి rని రిటర్న్ చేస్తుంది. క్యారెక్టర్ ఫార్మాట్ స్పెసిఫైయర్తో స్ట్రింగ్ని ఎలా డిస్ప్లే చేయాలో చూద్దాం. సో స్ట్రింగ్ అంటే మొత్తం అన్ని వర్డ్స్ కాబట్టి సో దీనికి మనం ఫర్ లూప్ను యూజ్ చేస్తూ ప్రతి క్యారెక్టర్ను రీడ్ చేస్తూ డిస్ప్లే చేయాలి. సో దీనికోసం ఒక ఇంటీజర్ వేరియబుల్ను తీసుకోవాలి, ఇంటీజర్ I. దీన్ని ఫర్ లూప్లో రాద్దాము. ఫర్ క్యారెక్టర్ పొజిషన్ 0 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి I వాల్యూని 0తో ఇనిషియలైజ్ చేయాలి. సో I ఈక్వల్ టు 0 సెమీకోలన్. స్ట్రింగ్ ఎక్కడి వరకు కంప్లీట్ అవుతుంది, నల్ వాల్యూ తోటి కంప్లీట్ అవుతుంది. నల్ వాల్యూ వచ్చే వరకు కూడా ప్రతి క్యారెక్టర్ను రీడ్ చేస్తూ ఉండాలి. కాబట్టి నేమ్ 1 ఆఫ్, సో ప్రతి క్యారెక్టర్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది, 0 నుండి, కాబట్టి నేమ్ 1 ఆఫ్ I. సో ఎక్కడి వరకు రీచ్ కావాలి, నల్ వాల్యూ అంటే నాట్ ఈక్వల్ టు నల్, నల్ వాల్యూ రీచ్ అయ్యే వరకు ఇది ప్రింట్ కావాలి. సో నల్ వాల్యూ రాగానే ఏమవుతుంది, లూపింగ్ నుండి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ సెమీకోలన్ I++. printf %c సో నేమ్ ఆఫ్ I. సో యాక్చువల్గా ఇక్కడ నేమ్ 1 ఇవ్వాలి, ఇక్కడ నేమ్ 2 ఉంది కాబట్టి మనకు అవుట్పుట్ రాంగ్ వచ్చింది. సో నేమ్ 1 చేయాలి. ఇప్పుడు రన్ చేస్తే కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది. ఒకవేళ ఎంటర్ చేసిన స్ట్రింగ్ని డిస్ప్లే చేయాలంటే ఎలా రాయాలో చూద్దాం. ముందుగా ఇంకొక వేరియబుల్ను డిక్లేర్ చేద్దాం, క్యార్ నేమ్3. ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్తో అర్రే కావాలో ముందే స్పెసిఫై చేయాలి, నేమ్3 ఆఫ్ 20. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎంటర్ ఏ స్ట్రింగ్. నెక్స్ట్ స్కాన్ఎఫ్, సో స్ట్రింగ్ ఎంటర్ చేయాలి కాబట్టి %s ఆంపర్సాండ్ నేమ్3. నెక్స్ట్ ఫర్ లూప్లో వేరియబుల్ నేమ్ చేంజ్ చేయాలి, నేమ్3. ప్రింట్ఎఫ్లో కూడా చేంజ్ చేయాలి. సో మీరు ఏది ఎంటర్ చేస్తారో ఆ స్ట్రింగ్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ గమనించండి, స్పేస్ ఇచ్చినంత వరకు మాత్రమే ఒక స్ట్రింగ్గా కన్సిడర్ చేస్తుంది కాబట్టి అక్కడి వరకు మాత్రమే డిస్ప్లే చేస్తుంది. స్పేస్ ఇచ్చినా కూడా స్ట్రింగ్స్ని ఎలా డిస్ప్లే చేయాలో తర్వాత వీడియోలో చూద్దాం. ఇలా క్యారెక్టర్ అరేస్ని యూజ్ చేస్తారు.